హాయ్ అండి. ఈరోజు లాగ్ తీద్దామని బయటికెళ్ళామండి. ఇది నిన్నటిది సండే వీడియో అండి. పెదవేగి దగ్గరికెళ్ళాము. యాక్చువల్‌గా ఏంటంటే, మేము అనుకున్నది ఒక తోట, ఎళ్ళింది ఒక తోట అయిందండి. మేము అనుకున్నది ఒక తోటకేంటంటే, మాది కొబ్బరి బొండాలు తీస్తున్నారని సడన్‌గా వచ్చారంటండి కూలోళ్ళు. అప్పటికి అక్క వేరే తోటకెళ్దామని చెప్పేసి వాళ్ళ తోటకే తీసుకెళ్లారండి. అది నిమ్మకాయ తోట. యాక్చువల్‌గా ఏంటంటే తనకి తెలీదంట తమ్ముడికి కూడా. నిమ్మకాయ తోటలో గూడా నిమ్మకాయలు కోస్తున్నారు. ఇంకా వేరే చోట ఎక్కడైనా చూద్దామని చెప్పేసి అది వాళ్ళదేనండి తోట. ఇక జీడి మామిడి కాయలు తోట దగ్గర తీసుకెళ్ళాడు. ఇది అక్కడిదండి. ఇది చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఏంటంటే ఇంటి దగ్గరే నేను కేజీ చికెన్‌కి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరును, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక స్పూనున్నర గరం మసాలాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడినంత సాల్ట్ కలిపేసుకొని అక్కడే తెచ్చేసుకున్నానండి. ఏంటంటే తోటలో కడగడానికి ఉంటాయో, వాటర్ ఉండవో లేవో అని పోయినసారి ఎళ్ళినప్పుడు కూడా వాటర్ లేవండి. ఈసారి ఉంటాయా లేదా అనుకున్నాము. కానీ ఏంటంటే ఇక్కడ బోరుంది. ఏంటంటే ఇంటి దగ్గర కడుక్కొచ్చి తర్వాత చేసేసుకోవడం త్వరగా అయిపోతది కదా అని చెప్పేసి ఇంటి దగ్గరే కలిపేసుకొని తెచ్చేసుకున్నానండి. నేను ప్రతి ఒక్కటి కూడా ఉల్లిపాయలు ఇయి తప్ప మిగతాయన్నీ ఇంటి దగ్గరే శుభ్రంగా కడిగి తెచ్చుకున్నానండి. ఏంటంటే మేము బయలుదేరిందేంటంటే త్వరగా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. కానీ ఏంటంటే తోటల వల్ల 2 సార్లు లేట్ అయిపోయిందండి మాకు. ఈ ఎండ బాగా మేము తోటకెళ్ళేసరికి 1:30 అవుతుందండి. జీడి మామిడి తోటలకి ఎండ అనేది బాగా ఎక్కువ కొట్టేసరికి మా హస్బెండ్ కూడా డీహైడ్రేషన్ అయిపోయి ఒక చెట్టు దగ్గరికెళ్ళి కూర్చుని పోయారు. ఇదేంటంటే మా నాన్నగారు, నేను, మా నాన్న చేద్దాము అనుకున్నాము. మా నాన్నగారు కూడా కొంచెం పెద్ద వయసే కాబట్టి "నువ్వెళ్ళి కూర్చో నాన్న నేను చేస్తానులే" అని చెప్పాను. మళ్ళీ నేనెక్కడ కష్టపడిపోతానని ఆయనేం చేశారంటే, "లేదులే అమ్మ 2 పొయ్యిలు పెట్టేసుకుందాము. త్వరగా అయిపోతది. త్వరగా తినేసి కూర్చొనొచ్చు. సాయంత్రం లేట్‌గా ఎళ్దాము" అనుకున్నాము. మేము బయలుదేరింది కూడా రిటర్న్ బయలుదేరింది కూడా ఏంటంటే 6 దాటిన తర్వాతే బయలుదేరామండి. మేము తినేసరికే 4:30 అలా అయిపోయిందండి మా వంటయ్యేసరికి. ఇది ఫస్ట్ పార్ట్ ఉంటదండి. సెకండ్ పార్ట్‌ది కూడా చూడండి. అంతా ఒక పార్ట్‌ది అయితే అవ్వదండి. ఇంకా చాలా రకాల వంటలొండాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే మేము ఎండ అనేది జీడి మామిడి తోటలకి ఎండ ఉండదేమో అనుకున్నామండి. అక్కడికెళ్ళేసరికి చాలా ఎండ కొట్టేసిందండి. దానివల్ల వంట అనేది ఏంటంటే చాలా లేట్ అయిపోయింది. ఇంకేంటంటే మా నాన్నగారు చెప్పిన ఐడియా వల్ల 2 పొయ్యిలు పెట్టుకోవడం వల్ల మాకు త్వరగా అయిపోయింది. దానివల్ల వంట అనేది చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే ఎండల వల్ల చేయలేకపోయామండి వంట. మేము బయలుదేరిందే త్వరగా బయలుదేరాం కానీ మాకు తోట దొరకలేదు. అందుకనేసి లేట్ అయిపోయింది బాగా. ఇది చికెన్ పకోడీ చేస్తున్నామండి. దీని తర్వాత ఏంటంటే మటన్ వీడియో కూడా చేసాము. అది కూడా చూపిస్తాను. బాబోయ్! ఎండ అనేది చాలా ఎక్కువ ఉందండి. ఏంటంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇంట్లో ఉండడం వల్ల బయటికి ఎక్కువ ఎళ్ళకపోవడం వల్ల ఎండ ఎక్కువ ఉండదేమో అనుకున్నాను నేనైతే. యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి, మా తమ్ముడికి కానీ ఈళ్ళకంటే అలవాటే కానీ ఇంట్లో ఉండేవాళ్ళకి అంత అంటే ఇంట్లో వంట చేసి మామూలుగా ఎర్లీగా లోపలికొచ్చేయడం అని పిల్లలు చూసుకోవడం వల్ల ఏంటంటే ఎండ ఎక్కువ ఉండదేమో అనుకున్నామండి. అమ్మో! ఈ ఎండకి పిల్లలనైతే సేఫ్‌గానే కూర్చోబెట్టగలిగాను. బయట తిరగనివ్వకుండా నేను వంట చేసే వరకు ఈవినింగ్ ఆడుకుందురులే ఇప్పుడు కూర్చోండి అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టాను. ఇక చికెన్ పకోడీ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకెళ్ళి వాళ్ళకేసేసిన తర్వాత తినుకుంటూ కూర్చున్నారు. ఇది మటన్ వీడియో అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఈ చాలా రకాల వంటలు చేసేసరికి మటన్ వీడియో చేయకూడదనుకున్నాము. కర్రీ వండకూడదనుకున్నాము. మా తమ్ముడు లేదు వండు, వండు అని చెప్పేసి నేను సాయం చేస్తా అన్నారు. మా తమ్ముడు నేనేనండి వంట చేసింది. ఉల్లిపాయలును, పచ్చిమిరపకాయలు ఇయన్నీ తనే కట్ చేశాడు. మటన్ గూడా కడుగుతా అన్నాడు. లేదులే నేను కడుగుతానని చెప్పేసి అంటే ఎండ వల్ల ఏంటంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు అయిందండి. ముందు రోజు కూడా నాకు కొంచెం జలుబు ఉండడం వల్ల, కొంచెం ఫీవర్‌గా ఉండడం వల్ల మటన్ వీడియో వద్దు అని వంట వద్దని ఆపేసుకుందాం అనుకున్నాము. లేదులే చెయ్యి రా అని చెప్పేసి నేను హెల్ప్ చేస్తా అన్నాడు మా తమ్ముడు. ఇక ఉల్లిపాయలు అన్నీ తనే కట్ చేశాడు. ఇక ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక 6 గరిటెలు ఆయిల్ పోసుకోండి. ఏంటంటే మటన్ కూరకు కానీ, చికెన్ కూరకు కానీ ఈటిల్లో నాన్ వెజ్‌కి ఎందులో అయినా సరే ఆయిల్ కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా ఎక్కువ ఉంటేనే బావుంటది కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోండి. ఇది ఐరన్ కడాయి అండి. ఐరన్ కడాయి వల్ల వండడం వల్ల లేదో మరి పొయ్యి మీద వండడం వల్ల ఏమో మటన్ కర్రీ అనేది చాలా టేస్ట్ వచ్చింది.
యాక్చువల్‌గా ఏంటంటే నేను కానీ, మా హస్బెండ్ కానీ మటన్ తినమండి. ఇది నాకు వండడం వల్లో ఏమో మటన్ అనేది నేను తిన్నానండి. నాకు చాలా టేస్ట్ అనిపిచ్చింది. ఎప్పుడూ నేను మటన్ తినలేదండి. ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా అనిపిచ్చింది మటన్ గూడా. పొయ్యి మీద వండడం వల్లో, ఈ ఐరన్ కడాయి వండడం వల్ల ఏమో మటన్ అనేది చాలా టేస్టొచ్చింది. ఉల్లిపాయలు, ఆనియన్ బ్రౌన్ కలరొచ్చిన తర్వాత కేజీ మటన్ తీసుకొని ఇది ఆయిల్ పైకొచ్చే వరకు మగ్గనివ్వండి. మటన్‌లో ఏంటంటే కొంచెం స్మెల్ ఉంటది. ఆయిల్ పైకొచ్చే వరకు మటను ఆయిల్‌లో మగ్గితే ఏంటంటే ఇప్పుడే సాల్ట్ ఏసేసుకోండి. మనం కొంచెం సాల్ట్ ఏసేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా నేనేస్తున్నానండి. మీరు చూడండి అయి కూడా ఏసుకోండి. ఒక 4 కరివేపాకు రెమ్మలు కూడా ఏసుకుంటే కరివేపాకు అనేది మటన్‌కి పట్టి చాలా స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాతేంటంటే చికెన్ కర్రీలోకి కానీ, మటన్ కర్రీలోకి కానీ మనం ఏంటంటే మసాలా మనం తర్వాత ఏస్తామండి. మట ఇప్పుడు మటన్ ఉడికేటప్పుడు నేను కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసేటప్పుడే మసాలా కూడా ఏసేస్తానండి. ఒకసారి చూడండి. ఇది కట్టెల పొయ్యండి. బాగా ఇసికిచ్చేసిందేంటంటే గాలికి మంట ఎళ్ళిపోవడం వల్ల ఏమో మంటనేది రాలేదండి. నేను 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసాను. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా మీరు. పుల్లలు కూడా నేను పెట్టాను. యాక్చువల్‌గా ఏంటంటే నాకు పుల్లల పొయ్యి అలవాటేనండి. ముందు నుంచి నాకు అలవాటే. దానివల్ల ఏంటంటే నాకు అలవాటు కాబట్టి కొంచెం కట్టెలయి తీసుకొచ్చి పెట్టేసి చేయడం వల్ల మటన్ అనేది చాలా లేట్‌గా ఉడుకుతుంది కాబట్టి మనం నిదానంగా ఉడికించుకోవాలి. 2 గరిటెల కారం కూడా ఏసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడే నేను గరం మసాలా ఏసేస్తానండి. మీకు ముందు చెప్పిన విధంగా ఇప్పుడే గరం మసాలా ఏస్తే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. జీడి మామిడి తోట కాబట్టి 4 జీడిపప్పులేసాము. మామూలుగా ఊరికే ఏసామండి. టేస్ట్ బావుంటదని తీసుకొచ్చేసాము. 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. మటన్ అనేది ఏంటంటే గట్టిగా ఉంటది కాబట్టి త్వరగా ఉడకదు కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నేను పుల్లలన్నీ తీసేసానండి. ఒక ముద్ద మాత్రమే లోపలుంది. మీడియంగా ఉడికించుకుందామని చెప్పేసి నేను అటెళ్ళిపోయానండి. నిదానంగా ఉడుకుద్ది కదా! ఇంతలోకి మా బాబొచ్చాడు చూసారు కదండీ! మొత్తం అక్కడున్న తుక్కంతా అందులో ఏసేసాడండి. నేను ఆల్రెడీ చూసుకోలేదు. నేను పాపకి అన్నం తినిపిస్తున్నాను. తను నేనుంటేనే తింటది. మొత్తం అక్కడున్న ఈ ఆకులు మొత్తం ఏసేసాడు. నేనొచ్చేసి ఎళ్ళు అనేసరికి అప్పుడు ఎళ్ళిపోయాడు. తర్వాతొచ్చేసి నేనింకా మటన్ తిప్పుకొని మళ్ళీ ఎళ్ళానండి. చూసారు కదా! మటను సిమ్‌లో ఉడికితేనే టేస్ట్ బావుంటుందండి. టమాటాలు కూడా ఇప్పుడేసుకోండి. మటన్ ఎలాగో మనం అరగంట, గంట ఉడికించుకోవాలండి. ఈ మటన్ ఏంటంటే కొంచెం బ్లాక్ కలర్‌లో వస్తది. చూడండి మీరు లాస్ట్ చూసినప్పుడు మీకు కూడా ఐడియా వచ్చేస్తది మటన్ అనేది. మటన్ అనేది చాలా బావుందండి. చాలా బాగా కుక్ అయింది కూడా. ఒకసారి చూడండి. నాకైతే పర్సనల్‌గా నేనైతే మటన్ తిననండి. నాకు మటను నేను తిన్నానండి. నాకు చాలా నచ్చింది ఎందుకనో. నేను కొత్తిమీర కూడా ఒక గుప్పెడేస్తన్నానండి. కొంచెం కొత్తిమీర నేను ఎక్కువే ఏస్తానండి కూరల్లో. మటన్ కూరలో అనేసరికి కొంచెం ఎక్కువే ఏసాను. ఇలా కొత్తిమీర కూడా ఏసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మటన్ అనేది నల్ల కలర్‌లో ఉంది. మీరు గూడా చూసారో లేదో వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. చూసారు కదా! మటన్ అనేది ఏ కలర్‌లో వచ్చిందో. ఇప్పుడు మా పాప ఆడుకుందండి. ఈవినింగ్ దాటిన తర్వాత ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చాలా బాగుంది ఊగడానికి. అందుకే నేను కొంచెం ఊగుతున్నాను ఇందులో. పైకి కూడా ఇది జీడికాయలు తర్వాత కోసుకున్నామండి మేము. తనని అడిగాము కోసుకో అక్క అన్నారు. మాకింకా ఓపిక లేక ఇంకా కొంచెమే కోసుకున్నామండి. ఎప్పుడన్నా జీడిపప్పు కర్రీ వండి పెడతాను చూడండి. ఇన్ని కొంచెమే కోసుకున్నామండి. మాకనేది ఓపిక ఈ వంటతో పాటుకి ఓపిక అయిపోయింది. ఇంక చేయలేమని చెప్పాము. ఇంకా కొంచెం అయితే అందిన మట్టుకైతే నేను మా పాప కోసాము. ఇంకా సెకండ్ పార్ట్ ఉంటదండి. ఇంకా 2 కూరలున్నాయి. చూడండి అది కూడా ఈ వీడియో తర్వాత నేను తర్వాత పార్ట్‌లో పెడతానండి. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్